హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రాక్ ఎంట్రన్స్ ఫిజిక్స్. స్టూడెంట్స్, ఒకసారి ట్రై చేయండి, ఈ క్వశ్చన్స్ పాస్ చేసి ట్రై చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 5 × 10⁻⁻6 grams is kept over a long horizontal sheet of charge of density 4 × 10⁻⁻6 coulomb per meter square figure. Okay. Okay. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 5 × 10⁻6 grams. మాస్ ఎంత ఇచ్చారు వాడు? ఒక పార్టికల్ యొక్క మాసు 5 × 10⁻6 grams ఇచ్చాడు కాబట్టి 10⁻³ kg. ఓకే, కెప్ట్ ఓవర్ ఏ లార్జ్ హారిజాంటల్ షీట్ ఆఫ్ చార్జ్ డెన్సిటీ. లార్జ్ హారిజాంటల్ షీట్ ఆల్రెడీ మనకు డయాగ్రామ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వాడు? హారిజాంటల్ షీట్ కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు Q/A ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు? 4 × 10⁻6 coulomb meter square. ఓకే, వాట్ చార్జ్ షుడ్ బి ద, ఇక్కడ యూనిట్ చూడు, మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకేనా, లెంత్ కదా అది, మీటర్ స్క్వేర్ కాబట్టి ఏరియానే. వాట్ చార్జ్ షుడ్ బి గివెన్ టు దిస్ పార్టికల్ సో దట్ ఇఫ్ రిలీజ్డ్. వాట్ చార్జ్ షుడ్ బి గివెన్ టు దిస్ పార్టికల్ సో దట్ ఇఫ్ ఇట్ రిలీజ్ ఇట్ డస్ నాట్ ఫాల్ డౌన్. ఓకే, ఏ చార్జ్ ఇవ్వడం వల్ల ఇది కిందకి పడదనమాట. ఇది కింద అంతే, దాని మాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఆ మాస్ డిక్రీజ్ అవ్వడం వల్ల అది కిందకి పడదు. ఓకేనా? ఓకే, షుడ్ నాట్ ఫాల్ డౌన్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ టు బి రిమూవ్ టు గివెన్ ది సర్ఫేస్. అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ మనం రిమూవ్ చేస్తాం కదా, రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది? మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. అవును. ఓకే, హౌ మచ్ మాస్ టు డిక్రీజ్ డ్యూ టు ద రిమూవ్డ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్. ఓకే, అంటే ఒక పార్టికల్ అనేది ఇక్కడ ఉంది, దాని యొక్క మాస్ ఇచ్చాడు వాడు. దాంట్లో కొన్ని ఎలక్ట్రాన్లు తీసేయడం వల్ల దాని యొక్క మాస్ అనేది తగ్గుతుంది. ఆ మాస్ తగ్గడం వల్ల అది కిందకి పడదు. ఆ మాస్ ఎంత అని అడిగాడు వాడు, అంతే. ఓకే, సింపుల్. ఇక్కడ చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంది. డెల్టా మాస్ అనే ఎంత మాస్ అనేది తగ్గింది అని అంటే దానికి ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ ద ఏంది, ఇక్కడ తీసుకుంది ఎలక్ట్రాన్స్గా తీసేసింది కాబట్టి మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ రిమూవ్ అయింది. ఈ ఫార్ములా ఇంపార్టెంట్ చూడండి. ఎంత మాస్ డిక్రీజ్ అయిందంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? Q ఈజ్ ఈక్వల్స్ టు NE. అది రావాలి మనకు. ఓకే, ఏమేమి కొటేషన్స్ ఉన్నాయి? ఇది కిందకు పడదని అన్నాడు. అప్పుడు కిందకు పడనన్నప్పుడు కిందకి ఏముంటుంది? ఇక్కడ mg ఉంటుంది. పైకి ఏముంటుంది? మామూలు QE ఫోర్స్ ఉంటుంది. ఆ రెండింటిని ఈక్వల్ చేసామనుకో మనకు Q అనేది వస్తుంది. QE ఈజ్ ఈక్వల్స్ టు mg. అప్పుడు Q ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? mg/E అవుతుంది. అవునా? Q ఈజ్ ఈక్వల్స్ టు mg/E అవుతుంది. మామూలుగా షీట్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది ఫార్ములా? σ/2ε. అది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే mg/σ/2ε పైకి వెళ్తుంది. mg × 2ε0/2ε0/σ. ఓకే, సిగ్మా అవుతుంది. మనకు ఫార్ములా ఏంది? Q అంటే N × E, mg × 2ε0/σ. మనకు కావాల్సింది N కాబట్టి N ఈజ్ ఈక్వల్స్ టు mg × 2ε0/σ × E. ఓకే, అప్పుడు మనకి N వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంది? డెల్టా M. డెల్టా M అంటే ఏంది? మాస్ ఆఫ్ ద ఇది ఎలక్ట్రాన్ కదా, ఎలక్ట్రాన్ ఇంటూ N అనమాట. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే ఏంది ఫార్ములా? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఏంది? 9.1 × 10⁻31 kg. -31 kg ఇంటూ N వాల్యూ ఎంత? M × G 2ε0/σ × E. ఇది క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క మాస్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క మాస్ అనేది వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి స్టూడెంట్స్, మీకు ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కాపేస్తున్నాను నేను. ఓకే, ఇది థియరీ, బిహైండ్ ద థియరీ. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాడు వాడు చూడండి బాగా ఒకసారి క్లారిటీగా. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పాడు చూడండి.
ఏ చార్జ్ క్యూ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ ఇమాజినరీ హెమీస్పెరికల్ సర్ఫేస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, ఫిగర్లో మనకేమి ఇచ్చాడు వాడు? హెమీస్పెరికల్ సర్ఫేస్ అని ఇచ్చాడు. ఓకే, చార్జ్ అనేది ఇక్కడ పెట్టాడన్నాడు. ఓకే, షోన్ ఇన్ ద ఫిగర్ యూజింగ్ గాస్ థియరమ్ అండ్ సిమెట్రీ కన్సిడరేషన్ డిటర్మైన్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టు ద దిస్ చార్జ్ త్రూ ద హెమీస్పెరికల్ సర్ఫేస్. హెమీస్పెరికల్ సర్ఫేస్ అంటే ఇది. ఓకే, దీంట్లో పోయేటువంటి ఫ్లక్స్ ఏందో మనల్ని కనుక్కోమన్నాడు. ఓకేనా, సింపుల్. ఇక్కడ ఛార్జ్ పెట్టాడు వాడు. ఇక్కడ ఛార్జ్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇలా వస్తాయి. ఓకేనా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇట్లా పోతాయి. అప్పుడు ఎంత? ఫ్లాట్ సర్ఫేస్ మీద 0. అదే ఈ సర్ఫేస్ మీద కావాలి కాబట్టి మనము వాడేం చెప్పాడు వాడు చూడండి, ఇట్లా గాస్ సర్ఫేస్ పూర్తిగా స్పియర్ మార్క్ గీసేసుకుంటే సిమెట్రీ కన్సిడరేషన్ అన్నాడు. అంటే ఈ చార్జ్ అనేది సిమెట్రీగా రావాలంటే మనము ఒక సర్కిల్ గాస్లా కూడా అదేగా చెప్పింది, ఒక ఫుల్గా గీసేసుకోవాలి. ఫుల్గా అయితే ఫ్లక్స్ ఏమవుతుంది? Q/ε0. దానిలో సగమే కాబట్టి ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q/2ε0. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్స్ టు Q/2ε0. దానికి ఆన్సర్ ఎంత? Q/2ε0. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ గాసియన్ సర్ఫేస్ ఎస్ encloses two charges Q1 is equal to Q, Q2 is equal to minus Q, the field at point P. ఓకే, ఇక్కడ గాసియన్ సర్ఫేస్ ఉంది. దాంట్లో Q1 అలాగే Q2 అనేటువంటిది పెట్టాడు. Q1 వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? ప్లస్ Q ఇచ్చాడు. Q2 వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? మైనస్ Q అని ఇచ్చాడు. ఒక పాయింట్ P అనే ఇక్కడ ఇంకోటి ఉంది, Q3 అనేది ఉంది. ఒక పాయింట్ P అనేది ఇక్కడ పెట్టాడు. ఈ P దగ్గర ఏం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు వాడు. ఫ్లక్స్ కాదు కనుక్కోమన్నది. ఫ్లక్స్ అయితే Q inside/ε0. అప్పుడు Q inside ఏంది? ప్లస్ Q మైనస్ Q/ε0 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. వాడు అడిగింది ఏంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది, అవునా కదా? కాబట్టి E1 + E2, E1 E2 వల్లే కాదు, E1 + E2 + E3 మొత్తం వల్ల వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్. E2గా ఇది కాదు. ఓకేనా, క్లారిటీనా స్టూడెంట్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.